హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ వచ్చేసి నేను కమ్మలు రెడీ చేస్తున్నాను. ఇవి కూడా మనం ట్యాబ్లెట్స్ వాడినాక మనం పడేస్తాం కదా, ఈ పేపర్ని ఇది యూజ్ చేసేస్తే నేను రెడీ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏమైనా కవర్ ఉంటే తీసుకోండి. ఇలాగ రౌండ్గా కట్ చేసేసుకునేసి దాన్ని నీట్గా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా 2 కట్ చేసుకునేసి దానికి ఏదైనా మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకుని, ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే నేను వాడుతున్నాను. నెయిల్ పాలిష్ ఇలాగా అప్లై చేసిన తర్వాత ఇంకొక దాన్ని కూడా సేమ్ అలానే కట్ చేసుకునేసి నెయిల్ పాలిష్ అప్లై చేయండి. నెయిల్ పాలిష్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను స్టిక్కర్ ప్యాకెట్ వస్తుంది కదా, అది దాన్ని తీసుకునేసి నేను సేమ్ దాని లెంత్లోనే కట్ చేసుకోవాలి. ఇలాగ 2 కట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇలాగ మనం సేమ్ 2 కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనము నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోవాలి. ఈ పేపర్కే మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా రౌండ్గా, దాన్ని కూడా రెండింటిని అటాచ్ చేసుకునేసి ఇక్కడ గమ్ అప్లై చేసుకోవాలి. మనం చుట్టూతల ఫుల్ గమ్ అప్లై చేసుకునేసి నేను ఇక్కడ వైట్ పూసలు తీసుకుంటున్నాను. ఈ రౌండ్కి ఫుల్ మనం వైట్ పూసలు వేసుకోవాలి. ఇలానే ఫుల్ టోటల్గా వైట్ పూసలు వేసుకోండి. ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసేసి వీడియోను షేర్ చేయండి. ఇలానే సెకండ్ కమ్మను కూడా రెడీ చేసుకోండి. ఇక్కడ పూసలు వచ్చేసి మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు, కలర్ పూసలు వేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ కూడా అంతే, మీకు నచ్చిన పెయింట్ వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. మిడిల్లో కూడా గమ్ అప్లై చేసేసి ఇక్కడ ఒక స్టోన్ నేను అయితే అటాచ్ చేస్తున్నాను. స్టోన్ మెత్తించుకోండి దానికి. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఓల్డ్ కమ్మలది ఉంటే అది నేను తీసుకునేసి దీనికి హ్యాంగ్ చేస్తున్నాను చెవికి పెట్టుకోవడానికి. అంతేనండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఈ వీడియో కూడా మీకు ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఈ కమ్మలది ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ కమ్మల్ని రెడీ అయిన తర్వాత 1/2 అవర్ పక్కన పెట్టేయండి, ఫుల్ డ్రై అయిపోతాయి.